శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈరోజు ఎక్స్ప్లెయినర్లో మనం కల్కేరియా కార్బోనికా కాన్స్టిట్యూషన్ని థియోరీ నుండి ప్రాక్టికల్ క్లినికల్ విధానంలోకి ఎలా అప్లై చేయాలో వివరంగా మాట్లాడుకుందాం. ఒక క్రానిక్ కేస్లో ఈ డీప్-యాక్టింగ్ మందును ఎంచుకోవడం దగ్గర్నుండి పర్ఫెక్ట్ కేస్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో స్పష్టమైన ప్రాక్టికల్ ఉదాహరణలతో తెలుసుకుందాం. ముందుగా మనం చర్చించబోయే అంశాల ఎజెండా గమనిస్తే క్లినికల్ రికగ్నిషన్, డిఫరెన్షియల్ డయాగ్నోసిస్, రెమెడీ రిలేషన్షిప్స్, కేస్ మేనేజ్మెంట్ మరియు టోటాలిటీ ప్రిస్క్రైబింగ్. ఈ మందును మన క్లినిక్లో విజయవంతంగా వాడటానికి ఈ 5 దశలను పక్కాగా అర్థం చేసుకోవటం ఎంతో ముఖ్యం. రైట్. మొదటి విభాగం క్లినికల్ రికగ్నిషన్ అల్గోరిథం. అసలు ఇతర మందులతో పోల్చే కంటే ముందు ఒక కెల్కేరియా పేషెంట్ని మన క్లినిక్లో అడుగు పెట్టగానే ప్రాథమికంగా ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. ఒక పేషెంట్ రాగానే మన డయాగ్నోస్టిక్ ఫ్లో ఎలా ఉండాలంటే, ముందుగా ఫిజికల్ అబ్జర్వేషన్. కరచాలనం చేసినప్పుడు వాళ్ల చేతులు చల్లగా చెమటతో ఉన్నాయా, శరీరం కాస్త ఫ్లాబీగా అంటే కండరాలు వదులుగా ఉన్నాయా అని చూడాలి. ఆ తర్వాత వాళ్ల థర్మల్ జనరల్స్ గమనించాలి. కల్కేరియా పేషెంట్స్ కొద్దిపాటి చలిని కూడా అస్సలు తట్టుకోలేరు, ఎప్పుడూ వెచ్చదనాన్ని కోరుకుంటారు. ఇక మూడవది వారి మెంటల్ స్టేట్. ఎప్పుడూ తమ ఆరోగ్యం గురించి భయపడుతూ ఒక రకమైన సేఫ్టీ కోసం, రక్షణ కోసం ఆరాటపడుతుంటారు. చివరగా ఈ లక్షణాలన్నీ వారి శారీరక ఆకృతితో అంటే ఫిజికల్ కాన్స్టిట్యూషన్తో పక్కాగా మ్యాచ్ అవుతున్నాయో లేదో నిర్ధారించుకోవాలి. ఇప్పుడు రెండవ అత్యంత కీలకమైన విభాగం డిఫరెన్షియల్ డయాగ్నోసిస్లోకి అడుగుపెడదాం. ఆర్గన్ ఆధారిత ఇండివిజువలైజేషన్కి ఇదే అసలైన పునాది. ఒకేలా కనిపించే లక్షణాలున్నప్పటికీ మందును ఎలా డిఫరెన్షియేట్ చేయాలో చూద్దాం. స్కూల్కి వెళ్లే వయసున్న పిల్లల కేసుల్లో కాల్కేరియా మరియు బరైటా కార్బోనికా మధ్య మనం తరచుగా కన్ఫ్యూజ్ అవుతుంటాం. ఈ 2 మందుల్లోనూ ఎదుగుదల లోపాలు కనిపిస్తాయి. కానీ ఇక్కడ మనం పట్టుకోవలసిన ఒక క్లియర్ డిస్టింక్షన్ ఏంటంటే, కాల్కేరియా పిల్లల్లో ఎదుగుదల కేవలం డీలే అవుతుంది. పళ్ళు రావడం, నడవడం కాస్త లేట్ అవ్వచ్చు, కానీ వాళ్లకి విషయాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటుంది. అదే బరైటా కార్బోనికాలో అయితే ఎదుగుదల అనేది పూర్తిగా అరెస్ట్ అయిపోతుంది. భౌతికంగానే కాకుండా మానసికంగా కూడా వారి ఎదుగుదల ఆగిపోయినట్లుగా వారి ముఖ కవళికల్లో ఒక మందకొడితనం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక కల్కేరియాని సైలీషియాతో పోల్చినప్పుడు వచ్చే ప్రధానమైన తేడా గమనిద్దాం. ఈ 2 రోగులు విపరీతమైన చిల్లీ పేషెంట్సే. అయితే కల్కేరియా పిల్లలు బాగానే తింటారు, ఫుడ్ తీసుకుంటారు, కానీ అది శరీరానికి సరిగ్గా వంట పట్టదు. దీన్నే పూర్ అస్సిమిలేషన్ అంటాం. అందుకే వాళ్లు వీక్గా ఉన్నా చూడ్డానికి కొంచెం ఫ్లాబీగా కనిపిస్తారు. సైలీషియా అలా కాదు. వాళ్లలో సెల్యులార్ లెవెల్లోనే డిఫెక్టివ్ న్యూట్రిషన్ ఉంటుంది. అందుకే వాళ్లు చాలా సన్నగా, సరైన పోషకాహారం లేని ఒక చిన్న మొక్కలాగా వాడిపోయి కనిపిస్తారు. మెంటల్గా చూస్తే కాల్కేరియా మరియు పల్సటిల్లా ఇద్దరూ పైకి చాలా మైల్డ్ అండ్ యీల్డింగ్గా, సాఫ్ట్గా అనిపిస్తారు. కానీ ఇక్కడ డ్రైవింగ్ ఫోర్స్ వేరు. కాల్కేరియా పేషెంట్కి లోపల ఎప్పుడూ ఒక భయం. వాళ్లకు ప్రాథమికంగా కావాల్సింది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఇతరుల మీద వాళ్లు ఆధారపడేది రక్షణ కోసం. అదే పల్సటిల్లా పేషెంట్కి కావాల్సిందే ఎఫెక్షన్ అండ్ కన్సోలేషన్, అంటే ప్రేమ, ఆప్యాయత, ఒక ఓదార్పు. ఆ ఓదార్పు దొరికితే వాళ్లకి సగం జబ్బు తగ్గినట్లే ఫీలవుతారు. ఈ డిఫరెన్స్ టోటాలిటీలో చాలా క్రూషియల్. కాల్కేరియా మరియు లైకోపోడియం ఈ 2 కాన్స్టిట్యూషన్స్లోనూ డీప్గా అభద్రత భావం అంటే ఇన్సెక్యూరిటీ ఉంటుంది. అయితే డిఫరెన్స్ ఏంటంటే, లైకోపోడియం వాళ్లు ఆ అభద్రతను కప్పిపుచ్చుకోవడానికి బయటకు చాలా గంభీరంగా నటిస్తారు, ఇతరులపై డామినేట్ చేసి కాంపెన్సేట్ చేసుకుంటారు. కానీ కాల్కేరియా వాళ్లు అలా నటించలేరు. తమ భయాన్ని బాహాటంగానే చూపిస్తూ ఒకరిపై డిపెండెంట్గా ఉండిపోతారు. సల్ఫర్ తత్వంతో పోల్చి చూస్తే అసలు కంప్లీట్ ఆపోజిట్ పిక్చర్ కనిపిస్తుంది. సల్ఫర్ పేషెంట్ ఒక హాట్ పేషెంట్. వాళ్లకి కంప్లీట్ ఫ్రీడమ్ కావాలి. గది తలుపులు తెరిచి ఉంచాలి, ఎలాంటి బౌండరీస్ ఉండకూడదు. అదే కల్కేరియాకైతే తలుపులు మూసి ఉంటేనే, తమ చుట్టూ బౌండరీస్ ఉంటేనే ఒక సెక్యూరిటీ ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. సల్ఫర్కు బంధనంలా అనిపించేవి కల్కేరియాకు రక్షణ కవచల్లా అనిపిస్తాయి. ఒబేసిటీ విషయానికొస్తే కల్కేరియాని గ్రాఫైటిస్తో ఎలా డిఫరెన్షియేట్ చేయాలో చూద్దాం. కల్కేరియాలో ఒబేసిటీ ఉన్నా అది కేవలం జనరల్ ఫ్లాబీనెస్ మాత్రమే. కానీ గ్రాఫైటిస్లో ఒబేసిటీతో పాటుగా మందమైన చర్మం, ఎరప్టివ్ స్కిన్ టెండెన్సీస్ చాలా బలంగా ముడిపడి ఉంటాయి.
పగుళ్ళు, అక్కడ్నుంచి జిగురులాంటి ద్రవం కారడం వంటి లక్షణాలతో గ్రాఫైటిస్ని మనం ఈజీగా వేరు చేయవచ్చు. ఓకే, ఇప్పుడు 3వ విభాగం రెమెడీ రిలేషన్షిప్స్. మన మొదటి ప్రిస్క్రిప్షన్ ఎంత పక్కాగా ఎంచుకుంటామో ఆ తర్వాత రోగి స్థితిని బట్టి నెక్స్ట్ ఏ మందు వేయాలి అనే దానిపై అవగాహన ఉండటం కూడా అంతే ఇంపార్టెంట్ కదా. క్యాల్కేరియాకి కొన్ని స్పెసిఫిక్ కాంప్లిమెంటరీ మరియు ఫాలోస్ వెల్ రెమెడీస్ ఉన్నాయి. ఉదాహరణకు బెల్లడోనా, రస్టాక్స్. ఒక క్రానిక్ క్యాల్కేరియా పేషెంట్కి సడన్గా సివియర్ ఫీవర్ లేదా గొంతు నొప్పి లాంటి అక్యూట్ కండిషన్ వస్తే ఆ అక్యూట్ ఫేజ్ని దాటించడానికి బెల్లడోనా అద్భుతంగా హెల్ప్ చేస్తుంది. అలాగే వర్షంలో తడవడ వల్ల వచ్చే కంప్లైంట్స్కి రస్టాక్స్ సెట్ అవుతుంది. ఒక క్రానిక్ కేసులో డైరెక్షన్ ఆఫ్ క్యూర్ని ముందుకు తీసుకెళ్లడానికి ఈ రిలేషన్షిప్స్ తెలుసుకోవడం చాలా వైటల్. అదేవిధంగా క్యాల్కేరియాకి ఇనిమికల్ అంటే సరిపడని మందుల గురించి కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, లేదంటే రికవరీ దెబ్బతింటుంది. ఉదాహరణకు బ్రయోనియా. అలాగే క్యాల్కేరియా వాడిన తర్వాత పేషెంట్ ఓవర్ సెన్సిటివ్గా ఉండి ఏదైనా అనవసరమైన యాగ్రివేషన్ వస్తే దాన్ని కంట్రోల్ చేయడానికి నక్స్ వామికా లేదా క్యాంఫర్ని యాంటీడోట్స్గా వాడొచ్చని మన మెటీరియా మెడికా స్పష్టంగా చెబుతోంది. ఇప్పుడు 4వ విభాగం కేస్ మేనేజ్మెంట్లోకి వెళ్దాం. మందు వేసిన తర్వాత వచ్చే మార్పులను, అగ్రివేషన్స్ను మనం క్లినిక్లో ఎలా హ్యాండిల్ చేయాలో ఈ విభాగం వివరిస్తుంది. ఇది క్లాసికల్ కేస్ మేనేజ్మెంట్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మందు వెయ్యగానే కొద్దిగా సిమ్టమ్స్ పెరిగితే వెంటనే యాంటీడోట్ గురించి ఆలోచించకూడదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే అబ్జర్వ్ చేయాలి. ఆ తర్వాత హెరింగ్స్ లా ఆఫ్ క్యూర్ ప్రకారం డైరెక్షన్ ఆఫ్ క్యూర్ ఎలా ఉందో ఎనలైజ్ చేయాలి. అంటే ఒక ఆస్తమా పేషెంట్కి మనం కల్కేరియా వేశాక ఆస్తమా తగ్గి చర్మంపై ఎలర్జీ వస్తే అది హెరింగ్స్ లా ప్రకారం లోపలి నుంచి బయటకు వస్తున్న హీలింగ్ ప్రాసెస్. అది ట్రూ అగ్రివేషన్ కాదు. ఈ తేడాను మనం ఖచ్చితంగా విశ్లేషించాలి. ఇక 5వ విభాగం టోటాలిటీ ప్రిస్క్రైబింగ్. సింగిల్ సిమ్టమ్స్ నుండి డీప్ ఫిలాసఫికల్ ప్రిస్క్రైబింగ్కి మనం ఎలా వెళ్లాలో ఈ విభాగం మనకు దారి చూపిస్తోంది. పేరెంట్స్ క్లినిక్కి వచ్చి మా పిల్లాడికి నిద్రలో తలమీద విపరీతంగా చెమక పడుతోందండి, పళ్ళు రావటం కూడా లేటయింది అని చెప్పగానే మనం వెంటనే ఇది క్యాల్కేరియా అని బ్లైండ్గా కంక్లూజన్కే రాకూడదు. ఆ పిల్లడి జనరల్స్ చూస్తే ఒకవేళ హాట్ పేషెంట్ అయ్యుండొచ్చు కదా. ఇలా కేవలం కీనోట్స్ పైన మాత్రమే ఆధారపడితే మనం దారుణంగా తప్పుదారి పట్టినట్లే. అందుకే క్లాసికల్ ప్రిస్క్రైబింగ్ లాజిక్ ఫాలో అవ్వాలి. మన విశ్లేషణ కీనోట్స్తో మొదలైనా వాటిని థర్మల్ జనరల్స్తో, మెంటల్స్తో క్రాస్ చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత పేషెంట్ ఫిజికల్ కాన్స్టిట్యూషన్ని నిశితంగా పరిశీలించాలి. ఫైనల్గా వీటన్నింటినీ కలిపి ఒక అబ్సల్యూట్ టోటాలిటీ ఫామ్ చేశాకే మనం డ్రగ్ని నిర్ధారించాలి. ఇక మనం ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు కాన్స్టిట్యూషనల్ ఎవల్యూషన్ అనే ఒక గ్రేట్ ఫ్రేమ్వర్క్ గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. కెంట్ గారు చెప్పిన ఎక్సలెంట్ కాన్స్టిట్యూషనల్ ట్రయాడ్లో కల్కేరియా సరిగ్గా మధ్యలో ఉంటుంది. అంటే ఒకప్పుడు ఎంతో స్వేచ్ఛగా నియమాలు లేకుండా బతికే సల్ఫర్ తత్వమున్న వ్యక్తి లైఫ్లో ఏవైనా పరిస్థితుల వల్ల భయానికి గురైనప్పుడు రక్షణ కోరుకునే కల్కేరియాగా మారవచ్చు. అదే వ్యక్తి తర్వాత తన భయాలను, అభద్రతను దాచిపెట్టి సొసైటీలో సర్వైవ్ అవ్వడానికి ఒక లైకోపోడియంలాగా కఠినంగా మారవచ్చు. ఇలా ఎవల్యూషన్ని అర్థం చేసుకోవటమే రియల్ హోమియోపతి. క్లినికల్ సక్సెస్ కోసం ఈరోజు మనం బిల్డ్ చేసుకున్న ఈ పూర్తి ప్రిస్క్రైబింగ్ స్ట్రాటజీని ఒక్కసారి ఫైనల్గా సమ్మరైజ్ చేసుకుందాం. ఒక కేస్ తీసుకున్నప్పుడు ఫస్ట్ మిగతా డ్రగ్స్తో డిఫరెన్షియేట్ చేయాలి. ఆర్గానన్ పద్ధతిలో పేషెంట్ లక్షణాలను ఇండివిజువలైజ్ చేయాలి. అంతా మ్యాచ్ అయ్యాక సరైన మందు పొటెన్సీ ప్రిస్క్రైబ్ చేయాలి. మందు వేశాక ఓపికగా వెయిట్ చెయ్యాలి. అండ్ ఫైనల్గా ఫాలో అప్లో ఆ క్యూర్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో పర్ఫెక్ట్గా అసెస్ చేయాలి. ఈ 5 స్టెప్స్తోనే క్యాల్కేరియాని మనం క్లినిక్లో మాస్టర్ చేయగలం. ఈ అద్భుతమైన జర్నీని కంటిన్యూ చేస్తూ మన తదుపరి ఎక్స్ప్లెయినర్లో లైకోపోడియం కాన్స్టిట్యూషన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. పైకి ఎంతో ఆశయం, గంభీరత ఉన్నా లోపల ఆ తీవ్రమైన అభద్రతా భావంతో సతమతమయ్యే ఆ తత్వాన్ని మనం డీటెయిల్డ్గా నేర్చుకుందాం. ముగించే ముందు మనల్ని మనం అడుక్కోవాల్సిన ప్రశ్న ఒక్కటే. మనం కేవలం ఒక సింగిల్ కీనోట్ చూసి తాత్కాలిక వైద్యం చేస్తున్నామా, లేక కళ్ల ముందున్న ఒక లివింగ్ కాన్స్టిట్యూషనల్ టోటాలిటీని అర్థం చేసుకుని శాశ్వతమైన స్వస్థత వైపు నడిపిస్తున్నామా? జై శ్రీకృష్ణ. వాసుదేవా.